హలో గైస్, నేనైతే ద్వారకాకి వచ్చాను. అహ్మదాబాద్ నుంచి కొంచెం దూరంగా రావాలని. చాలా బెస్ట్ ప్లేస్ ఇదైతే. నాకు ఫస్ట్ డే. హే గైస్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. గల్లీలో తిరిగేటప్పుడే తెలిసిపోయింది అనమాట చాలా బాగుండబోతుందని. అండ్ ఏంది ద్వారకాకి వచ్చి అవతారంతో ఉన్నాను అనుకున్నారా? సో నేనైతే ఫస్ట్ డే రాగానే ఇలా ఫిక్స్ అయ్యాను అనమాట. ఫస్ట్ డే నా దగ్గర రూమ్ ఉంది. సో నేనైతే ఫస్ట్ డే ఫుల్ బీచ్ ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఒక రోజు సరిపోద్ది. ఈరోజు అయితే మ్యాక్సిమం బీచ్లో ఉంటాను ఈవినింగ్ వరకు. అండ్ ఈవినింగ్ ద్వారకా కంప్లీట్ చేస్తాను. అండ్ టుమారో నాగేశ్వరాలు వెళ్తాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే బీచ్లో ఉన్నాను. బీచ్ అయితే శివరాజ్పూర్ బీచ్. ఎంత క్లీన్గా ఉందంటే ది బెస్ట్ బీచ్. అండ్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి అనుకున్నా, బట్ వాటర్ స్పోర్ట్స్ అయితే ప్రజెంట్ నాకైతే ఏం కనిపించట్లేదు అనమాట. ఒకసారి అడగాలి ఇంకో బీచ్లో ఏమన్నా జరుగుతుందా అని చెప్పి. నాకైతే ఈ బీచ్లో అయితే ఎక్కడ కనిపించట్లేదు వాటర్ స్పోర్ట్స్ అయితే. అండ్ నాకైతే ఎక్కడ చేస్తున్నట్టు కూడా కనిపించలేదు. సో ఎవరినన్నా అడగాలి స్పోర్ట్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయా అని చెప్పి. అండ్ మీరైతే టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడే షవర్స్ కూడా ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ షవర్స్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు మొత్తం. అండ్ లైట్ హౌస్ కూడా ఉంది అక్కడ. సో మనం వెళ్ళిన ప్రతి చోట గుర్తుగా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా కొంటాము. కానీ నేనైతే ఈసారి నుంచి ఇట్లాంటిది ఏదో ఒకటి కలెక్ట్ చేస్తాను అనమాట. ఈ బీచ్లో అయితే కలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసింది. చూడండి, ఇదైతే పర్పుల్ కలర్లో ఉంది. సో కొంచెం కొత్త ఉంటే తీసుకున్నా. అండ్ శంఖం లాంటిది ఏదన్నా షెల్, సో ఇలాంటివి తీసుకున్నాను అనమాట ఈసారి అయితే. సో హే గైస్, చూస్తున్నారు కదా, ఇదైతే రుక్మిణీదేవి టెంపుల్ అనమాట. యాక్చువల్లీ మెయిన్ ద్వారకాధీష్ నుంచి రుక్మిణీదేవి టెంపుల్ 2 కిలోమీటర్స్ అవతల ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసిందే దుర్వాస మహర్షి రుక్మిణీదేవికి శాపం పెడతారనమాట, నువ్వు మీ భర్త నుంచి దూరంగా ఉంటావు అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఈ టెంపుల్ మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. ఇంతకీ దుర్వాస మహర్షి ఆ శాపం ఎందుకు పెడతారంటే, కృష్ణుడు ద్వారకాన్ని నిర్మించిన తర్వాత దుర్వాస మహర్షిని ఆహ్వానించడానికి వెళ్తారనమాట. అప్పుడు దుర్వాస మహర్షి సరే నేను వస్తాను, కాకపోతే మీరిద్దరే నా రుక్మిణీదేవి కృష్ణుడు మాత్రమే నా రథాన్ని తోసుకెళ్ళాలి అని చెప్తాడు. సో మధ్యలో రుక్మిణీదేవికి దాహం వేసి కృష్ణుడిని నీళ్ళు అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి కాళ్ళు బొటన వేళ్ళతో నీళ్ళని తెప్పిస్తారనమాట. సో నాకు ఇవ్వకుండా మీరు నన్ను అడగకుండా నీళ్లు తాగారని చెప్పి దుర్వాస మహర్షి కోపం వచ్చి శాపం ఇస్తారనమాట. అప్పుడు రుక్మిణీదేవికి మాత్రమే. అందుకు ఈ శాపం వచ్చింది. ఇదే శ్రీ సముద్రనారాయణ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పక్కనే గోమతి రివర్ అండ్ అరేబియన్ సీ కలుస్తుంది. అందుకు ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ అనమాట. చూసారంటే మెయిన్ సముద్రం లోపే ఉన్నట్టు ఉంటుంది అనమాట. దగ్గర నుంచి చూసామంటే అది చూసారా సముద్రానికి ఎంత దగ్గరగా ఉందో. అండ్ ఇటు సైడ్ గోమతి రివర్ అనమాట, అక్కడ కనిపిస్తుందా. ప్రజెంట్ అయితే పోనివ్వడం లేదు, క్లోజ్ చేశారు. అండ్ ఇదే గోమతి రివర్. అటు సైడ్ చూసారు కదా అరేబియన్ సీ, ఇక్కడే కలుస్తుంది చూడండి, ఇక్కడే కలుస్తుంది. అక్కడ ఆవిడ అరుస్తారనమాట మళ్ళీ వచ్చినామంటే. ఇదంతా గోమతి ఘాట్స్ అనమాట. అదే శ్రీ లక్ష్మీనారాయణ పంచానంద తీర్థ్ అనమాట. అండ్ అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే సుధామ సేతు. ఇవన్నీ ప్రెజెంట్ అయితే క్లోజ్ చేశారు. సుధామ సేతు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుండే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ క్రాస్ అవ్వడానికి. అండ్ గోమతి రివర్, మీరు టెంపుల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా గోమతి రివర్లో కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి అంటారనమాట. సో అటు సైడ్ శ్రీ లక్ష్మీనారాయణ పంచకొండ తీర్థ్ అని చెప్పాను కదా,
అక్కడ ఏమైందంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్కడ వచ్చిందే అనమాట. నీళ్లు దొరికేవి కాదు ఇక్కడ, మామూలు వాటర్ దొరికేవి కాదు, అన్ని సముద్రం నీళ్ళే దొరికేవి. సో అప్పుడు పాండవులు అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బావి తవ్వారనమాట. అవి వేరే వీడియోలో ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. ఒక్కొక్క బావిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి అనమాట వాటర్. 5 మందికి 5 బావులు అన్నట్టు అక్కడ అటు సైడ్ ఉంటాయి. మామూలుగా వెళ్ళనిచ్చేవారు, ఇప్పుడైతే ఫ్లో ఎక్కువైంది అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, అందుకని చెప్పి వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడైతే ద్వారకాధీశ్ టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట. గుళ్ళకి అయితే ఫోన్స్, కెమెరాస్ ఇవేం అలో ఉండవు, బయట డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. టెంపుల్ వచ్చేసింది ఇక్కడే ఎంట్రన్స్ ఉంటుంది. మనం చూసాం కదా అక్కడి నుంచి చూసాం అనుకుంటా. ఇదో గోమతి నది అండ్ అరేబియన్ సీ అక్కడ చూసారా, ఇవే కలిసే చోటు. ఇదంతా ఘాట్ అనమాట, అది ఇటు సైడ్ అంతా ఘాట్. ఇప్పుడు అక్కడికి అడగాలి అక్కడికి పంపిస్తున్నారో లేదో. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏమైందో అబ్బా, మరి పడిపోయినట్టుంది. టెంపుల్ ఈవినింగ్ మనం వచ్చినప్పుడు అయితే క్లోజ్లో ఉండే కదా, ఇప్పుడైతే ఓపెన్ చేశారు. మేము గోమతి ఘాట్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు శ్రీరామ్ ఘాట్లో ఉన్నాం అనమాట. ఇదిగోండి టెంపుల్. ఇందాక మనం క్లోజ్ అయిందని చెప్పి వెళ్ళిపోయాం కదా. సో మన ఫస్ట్ డేలో లాస్ట్ ప్లేస్ బడ్కేశ్వర్ మహాదేవ్ ఆలయం అనమాట. ఈ టెంపుల్ అయితే ప్రాపర్ సీలో ఉంటుంది అండ్ ఎక్కువ ఫ్లో ఉందంటే మునిగిపోద్ది అనమాట హాఫ్ ఆఫ్ టెంపుల్. అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సముద్రంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అక్కడి వరకు వెళ్ళొచ్చు కూడా, వే కూడా ఉంటుంది. అదంతా ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు మొత్తం మునిగిపోద్ది. అండ్ సన్సెట్ కోసం అయితే ది బెస్ట్ పాయింట్ అనమాట ఇది. ఫుల్ వాటర్ వచ్చాయంటే ఇదంతా మునిగిపోద్ది, ఇక్కడ ఏముండదు, జస్ట్ అది మాత్రమే ఉంటుంది. శివలింగం ఉంటుంది కదా, అది మాత్రమే ఉంటుంది. చూసారా ఎంత డెప్త్ ఉందో ఇక్కడ. సో నేనైతే ఏటీవీ ట్రై చేస్తాను అనమాట.